Hi friends, welcome back to our channel PA Education Tutorials. Today's theorem, a convergent sequence has unique limit. మనకి కన్వర్జెంట్ సీక్వెన్స్ అనేది యూనిక్ లిమిట్ ఉంటుందని ప్రూవ్ చేయమన్నాడు. మనకి కన్వర్జెంట్ అంటే ఏంటి? లిమిట్ టెండ్స్ టు ఇన్ఫినిటీ చెక్ చేసినప్పుడు ఫైనైట్ వాల్యూ వస్తే దాన్ని మనం కన్వర్జెంట్ అంటాం. యూనిక్ లిమిట్ అంటే మనకి సింగిల్ లిమిట్. అంటే మనకి కన్వర్జెంట్ సీక్వెన్స్ అనేది యూనిక్ లిమిట్ ఉంటుందని ప్రూవ్ చేయమంటున్నాడు. మనం ప్రూఫ్లోకి వెళ్ళినట్టయితే ప్రూఫ్ చూసుకున్నట్లయితే లెట్ ఎస్ఎన్ బిఏ కన్వర్జెంట్ సీక్వెన్స్ అంటున్నాం. ఎస్ఎన్ అనేది కన్వర్జెంట్ సీక్వెన్స్ అని చెప్తున్నాం. వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ ఇట్స్ లిమిట్ ఈజ్ యూనిక్. దాని యొక్క లిమిట్ అనేది యూనిక్ అని మనం ప్రూవ్ చేయాలనుకుంటున్నాం. కన్వర్జెంట్ సీక్వెన్స్ని తీసుకొని దాని లిమిట్ యూనిక్ అని ప్రూవ్ చేయడం కోసం అస్యూమ్ దట్ సీక్వెన్స్ ఎస్ఎన్ హ్యాజ్ టూ డిఫరెంట్ లిమిట్స్ ఎల్ అండ్ ఎల్ డాష్. మనం అస్యూమ్ చేసుకుంటున్నాం దానికి టూ డిఫరెంట్ లిమిట్ పాయింట్స్ ఉన్నాయని మనం అస్యూమ్ చేసుకుంటున్నాం. సో మోడ్ ఎల్ మైనస్ ఎల్ డాష్ గ్రేటర్ దాన్ 0 అని తీసుకుంటున్నాం. డిఫైన్ ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు 1/2 మోడ్ ఎల్ మైనస్ ఎల్ డాష్ అని చెప్తున్నాం. అలాగే ఈ 2ని ఇటు సైడ్ పంపించినట్టయితే 2 ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు మోడ్ ఎల్ మైనస్ ఎల్ డాష్ అని తీసుకుంటున్నాం. మనకి టూ లిమిట్స్ పాయింట్స్ కూడా కన్వర్జెంట్ అవుతున్నాయని చెప్తున్నాం. అలాగే ఎల్ కన్వర్జెంట్ అవుతుందని చెప్తున్నాం. అలాగే ఎల్ డాష్ కూడా మనం కన్వర్జెంట్ అవుతుందని మనం అస్యూమ్ చేసుకుంటున్నాం. ఎస్ఎన్ కన్వర్జెన్స్ టు ఎల్ అంటున్నాం కాబట్టి మనకి లిమిట్ యొక్క డెఫినేషన్ ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 దేర్ ఎగ్జిస్ట్ ఏ m1 బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్ సచ్ దట్ మోడ్ ఎస్ఎన్ మైనస్ ఎల్ లెస్ దాన్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు m1. ఎస్ఎన్ కన్వర్జెన్స్ టు ఎల్ అయినప్పుడు మనకి లిమిట్ యొక్క కన్వర్జెంట్ సీక్వెన్స్ యొక్క లిమిట్ యొక్క డెఫినేషన్ మనం అయితే తీసుకున్నాం. ఈ డెఫినేషన్ ప్రకారంగా మోడ్ ఎస్ఎన్ మైనస్ ఎల్ లెస్ దాన్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు m2 అంటున్నాం. అలాగే మనకి ఎల్ కన్వర్జెన్స్ టు ఎస్ఎన్ అంటున్నాం. అలాగే మనం అస్యూమ్ చేసుకున్నాం ఎల్ డాష్ కూడా మనకి ఎస్ఎన్ అనే సీక్వెన్స్కి కన్వర్జెంట్ అవుతుందని. సో మన ఎల్ డాష్కి కూడా లిమిట్ యొక్క డెఫినేషన్ తీసుకుంటున్నాం. ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 దేర్ ఎగ్జిస్ట్ ఏ m2 బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్ సచ్ దట్ మోడ్ ఎస్ఎన్ మైనస్ ఎల్ డాష్ లెస్ దాన్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు m2. ఇక్కడ మనం దీన్ని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుంటున్నాం. కన్వర్జెన్స్ టు ఎల్ డాష్ అనే దాని డెఫినేషన్ని మనం ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుంటున్నాం. అలాగే కన్వర్జెన్స్ టు ఎల్ అనే దాని డెఫినేషన్ని మనం ఈక్వేషన్ నెంబర్ 1 అని అనుకుంటున్నాం. ఇక్కడ మనం డిఫైన్ k ఈజ్ ఈక్వల్ టు మ్యాక్సిమా m1 m2 అని చెప్తున్నాం. అంటే మనకి ఇక్కడ లాస్ట్లో n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు m2 అన్నాం. అలాగే ఈక్వేషన్ నెంబర్ 1కి n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు m1 అని తీసుకున్నాం. ఈ రెండింటికంటే k అనేది మ్యాక్సిమం వాల్యూ పెద్ద వాల్యూ అని చెప్పి తీసుకుంటున్నాం. సో ఈక్వేషన్ 1 and 2 అంటే ఎల్ డాష్ యొక్క డెఫినేషన్ ఎల్ యొక్క డెఫినేషన్ని మనం తీసుకుంటున్నాం. ఫర్ ఆల్ n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు k అని తీసుకున్నాం. దెన్ వీ అప్లై ద ట్రయాంగులర్ ఇన్ఈక్వాలిటీ. ట్రయాంగులర్ ఇన్ఈక్వాలిటీ అంటే మనకి మోడ్ ఎక్స్ మైనస్ వై ఈ విధంగా ఉన్నప్పుడు మనం మోడ్ ఎక్స్ మైనస్ జెడ్ ప్లస్ జెడ్ మైనస్ వై, ఇక్కడ మైనస్ జెడ్ ప్లస్ జెడ్ క్యాన్సిల్ అయిపోతే మనకి ఎక్స్ మైనస్ వై అనేది మిగులుతుంది. సో ఈ విధంగా మోడ్ ఎక్స్ మైనస్ వైని ఈ విధంగా రాసుకోవచ్చు ట్రయాంగులర్ ఇన్ఈక్వాలిటీ ప్రకారంగా. సో మనం దాన్ని ఈ విధంగా రాసుకున్నాం. మోడ్ ఎల్ మైనస్ ఎల్ డాష్ని మనం ఎల్ మైనస్ ఎస్ఎన్ ప్లస్ ఎస్ఎన్, ఇక్కడ జెడ్ ప్లస్లో మనం ఎస్ఎన్ అనేది తీసుకున్నాం. మైనస్ ఎస్ఎన్ ప్లస్ ఎన్ మైనస్ ఎల్ డాష్ అనేది తీసుకున్నాం. మనం ఇక్కడ మనకి చూసినట్లయితే ఎల్ మైనస్ ఎస్ఎన్ అనేది ఏ అని, ఎస్ఎన్ మైనస్ ఎల్ డాష్ అనేది బి అని అనుకున్నట్లయితే ఏ ప్లస్ బి మోడ్ ఏ ప్లస్ బి రూపంలో ఉంది. మనం మోడ్ ఏ ప్లస్ బిని లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మోడ్ ఏ ప్లస్ మోడ్ బి అని రాసుకోవచ్చు. సో ఆ విధంగా మనం లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మోడ్ ఎస్ఎన్ మైనస్ ఎల్ ప్లస్ మోడ్ ఎస్ఎన్ మైనస్ ఎల్ డాష్ అని తీసుకున్నాం. సో ఇక్కడ మనకి ఎస్ఎన్ మైనస్ ఎల్ అంటే లెస్ దాన్ ఎప్సిలాన్, అలాగే ఎస్ఎన్ మైనస్ ఎల్ డాష్ అంటే కూడా మనకి లెస్ దాన్ ఎప్సిలాన్. సో ఇక్కడ ఈ వాల్యూ అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అనుకుంటున్నాం. ఈ మనకి లెస్ దాన్ ఎప్సిలాన్ కాబట్టి మనం లెస్ దాన్ ఎప్సిలాన్ ప్లస్ ఎప్సిలాన్ అని తీసుకున్నాం. ఎప్సిలాన్ ప్లస్ ఎప్సిలాన్ అంటే మనకి 2 ఎప్సిలాన్. మనకి 2 ఎప్సిలాన్ అంటే ఇక్కడ వాల్యూ అంతా 2 ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు మోడ్ ఎల్ మైనస్ ఎల్ డాష్ అని వచ్చింది. సో దాని ప్రకారంగా మనకి 2 ఎప్సిలాన్ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. మోడ్ ఎల్ మైనస్ ఎల్ డాష్ అని తీసుకున్నాం. సో ఇది సేమ్ వాల్యూ అయినా సరే మనకి చిన్న వాల్యూ అని చెప్పేసి వస్తుంది కాబట్టి దిస్ ఈజ్ కాంట్రడిక్షన్. మనం ఏదైతే అస్యూమ్ చేసుకున్నామో టూ లిమిట్స్ పాయింట్స్ ఉన్నాయని అవి రెండు కూడా డిఫరెంట్ లిమిట్ పాయింట్స్ అని, ఎల్ నాట్ ఈక్వల్ టు ఎల్ డాష్ అని మనం ఏదైతే అస్యూమ్ చేసుకున్నామో అది రాంగ్ అని మనకు ప్రూవ్ అయింది. అవర్ అస్యూమ్షన్ L not equal to L dash is wrong.
మనకి ఏం ప్రూవ్ అయిందంటే ఈ రెండు కూడా ఈక్వల్ అని ప్రూవ్ అయింది. సో L = L డాష్ అని మనకి ప్రూవ్ అయింది. సో మనం ఏదైతే ఎజ్యూమ్ చేసుకున్నామో అది మనకి రాంగ్ అని ప్రూవ్ అయింది. కాబట్టి ఇక్కడ కన్వర్జెంట్ సీక్వెన్స్ హ్యాస్ యూనిక్ లిమిట్ ఉందని మనకి ప్రూవ్ అయింది. మనల్ని ఏమైతే అడిగాడు, ఏ కన్వర్జెంట్ సీక్వెన్స్ హ్యాస్ యూనిక్ లిమిట్ ఉందని అడిగాడు. మనకి 2 లిమిట్స్ పాయింట్స్ ఉన్నాయని మనం ఎజ్యూమ్ చేసుకొని మనం సమ్ అయితే చేసాం, కానీ ఆ 2 లిమిట్స్ పాయింట్స్ అనేది రాంగ్ అని మనకి ప్రూవ్ అయింది. సో యూనిక్ లిమిట్ ఉందని ప్రూవ్ అయింది. కాబట్టి ఏ కన్వర్జెంట్ సీక్వెన్స్ హ్యాస్ యూనిక్ లిమిట్, మనం అది ఏదైతే అడిగాడో మనం అది ప్రూవ్ చేసాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. మీరు సపోర్ట్ చేస్తే నాకు వీడియోస్ చేయడానికి చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.